హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. సో సరిగమప సింగర్ మేఘనా నాయుడు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసలు ఆమె మ్యూజిక్ జర్నీ ఎలా జరిగింది, సో ఈ మ్యూజిక్ జర్నీలో ఆమె ఫేస్ చేసినటువంటి హర్డిల్స్ ఏమైనా ఉన్నాయా అండ్ ఫ్యూచర్లో ఎలాంటి గోల్స్తో ముందుకెళ్ళిపోతున్నారు, ఇలా ఎన్నో విషయాలను తననే అడిగి తెలుసుకుందాం. హాయ్ మేఘనా. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను. నేను ఏవైతే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను దానికంటే ముందు ఒక పాటతో ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం అని. షూర్. శశివదనే శశివదనే స్వర నీలాంబరినీవా చన్నెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా అచ్చుచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగని గిచ్చే మోజు మోహనమే నీదా. సూపర్ సూపర్ సాంగ్, అసలు ఎవర్ గ్రీన్ సాంగ్. ఈ విషయానికి వస్తే, ఈ సాంగ్ విషయానికి వస్తే అసలు మీ మ్యూజిక్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను 4 years ఉన్నప్పటి నుండి కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అంటే అప్పటికి మీకు తెలియదు కాబట్టి మీ పేరెంట్స్ బలవంతంగా నువ్వు నేర్చుకొని? లేదు, బట్ నాకు తెలీదు, మా అమ్మ చెప్తూ ఉంటుంది. అంటే నేను అడిగానంట 4 years ఉన్నప్పుడు, అంటే మ్యూజిక్ క్లాస్ జాయిన్ చేయండి నేర్చుకుంటా. పెద్ద ప్లానే. నాకు తెలియదు, నాకు ఊహ అప్పటికే ఏం తెలియదు. అందుకని 4 years ఉన్నప్పుడు అప్పుడు మనకేమీ తెలియదు కదా. క్లాస్కి వెళ్ళామంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ చేయాలనుకునో లేకపోతే చేయలేకనో లేకపోతే వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యో పంపిస్తారు. అప్పటి నుంచి ఆపకుండా మా అమ్మ అన్ని క్లాసెస్, కాంపిటీషన్స్, గురువుల దగ్గర రెగ్యులర్గా ఎప్పుడు బ్రేక్ లేకుండా అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ, ఎప్పటికీ అలానే కంటిన్యూ చేయాలని. సో అలా. ఓకే, 4 years ఉన్నప్పుడే కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నారు. సో ఇప్పుడు దాన్ని ఇంకెక్కడికి తీసుకెళ్తున్నారు, ఇంకేం నేర్చుకుంటున్నారు? ఇప్పుడు కర్ణాటక నేర్చుకుంటున్నాను శ్రీనిధి అక్క దగ్గర. దెన్ లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. అలాగే ఇంకా వేరే ఫిల్మ్ ఆర్ ఇంకేమైనా జానర్స్ ఉన్నా నేను యూట్యూబ్లో అలా నేర్చుకుని. ఓకే, సో మ్యూజిక్ విషయం వరకు అయితే ఇన్ని నేర్చుకుంటున్నారు కదా. అంటే ఎడ్యుకేషన్ వైజ్ వచ్చేస్తే అక్కడ ఏం చేస్తున్నారు? నేను అరోరాలో డిగ్రీ బీకామ్ ఆనర్స్ కంప్లీట్ చేశానండి. పాస్ అయిపోయింది. ఇంక దాని జోలికి పోరు ఇంక. ఇప్పుడు ఓన్లీ మ్యూజిక్కే. అప్పుడు కూడా ఓన్లీ మ్యూజిక్, జస్ట్ ఫార్మాలిటీ కోసం. అదే అన్న, అప్పుడు తప్పదు. ఇప్పుడు ఇంకా ఆ టైం కూడా కాస్త కంప్లీట్గా మ్యూజిక్ పెట్టచ్చు కదా. అంటే ఓన్లీ పాడడం వరకైనా రాయడం అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? అంటే రీసెంట్గా చాలా మంది ఆర్టిస్టులను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి, అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఫిల్మ్ మ్యూజిక్ ఏదైనా పాడుతుంటే అందులో లిరిక్స్ అబ్జర్వ్ చేసి నేర్చుకోవడం, ప్రాస ఇవన్నీ తెలుసుకుని ఇంకా నా ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా చేసుకోవాలని నా కోసం రాసుకుంటున్నాను. అలా ఊరికే స్టార్ట్ చేసేది జస్ట్. ఓకే, అంటే 4 years ఉన్నప్పుడే నేను మ్యూజిక్కి వెళ్తానని మీరు మీ పేరెంట్స్ని అడిగారు అని అంటే, సో మీకు ఊహ వచ్చిన తర్వాత మ్యూజిక్ సంబంధించి మీ రోల్ మోడల్ ఎవరు? అలా చెప్పలేము యాక్చువల్లీ. అంటే రోల్ మోడల్ అంటే ఎవరు లేకుండా అయితే ఉండరు, బయటికి చెప్తే ఏమైతుందా అని చెప్పరు. బట్ నా లైఫ్లో వాట్ ఎవర్ అంటే లైఫ్ లెసన్స్ కానీ ఇన్స్పిరేషన్ కానీ చూసి నేర్చుకోవడం ఏదైనా మా అమ్మ ఫస్ట్. దెన్ ఇంకా మ్యూజిక్లో అంటే చెప్పలేము, అంటే అసలు కంపారిజన్ కూడా కాదు అసలు. ఒక్కొక్కరి దాంట్లో అంతా నేర్చుకోవచ్చు. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఐడెంటిటీ కాబట్టి ఒక్కొక్కరి దగ్గర. సరే, ఊహ తెలియక ముందు ఇంట్లో అడిగారు కాబట్టి దట్స్ ఫైన్. ఊహ వచ్చిన తర్వాత ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నారు? స్టార్టింగ్ ఫ్రమ్ మై గురూస్, మై కో కంటెస్టెంట్స్ అంటే ఇప్పుడు కదా, అప్పట్లో అప్పుడు నేను 6th class లో బోల్ బే బోల్ పాడాను జెమినీ టీవీలో. సో ఆలాపన దూరదర్శన్, దెన్ SVBC తిరుపతి ఛానల్, ఎవరిని వదలలేదు, అన్నమయ్య పాడకపోట అభిషేకం, అలా వాట్ ఎవర్ కాంపిటీషన్స్, రియాలిటీ షోస్, రికార్డింగ్స్, లైవ్ షోస్, ఏదైనా అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నాను. సో నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అంటే ఫస్ట్ మీరు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి సాంగ్ ఏంటి గుర్తుందా? బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం. అది చిన్నప్పుడు మమ్మీ అన్ని నేర్పించేది, కాంపిటీషన్ తీసుకెళ్లేది. సో అలా అవి వీడియోస్ చూపిస్తుంటే అప్పుడు తెలిసింది, నాకు తెలియదు ఇప్పటికీ. సో అది పాడారు. సో మీకు అంటే లైక్ ఈ పాట పాడిన తర్వాత నువ్వు బాగా పాడేవమ్మా అని చెప్పేసి మోస్ట్లీ ఆ ప్రతి జడ్జెస్ చెప్తారు, బట్ వాళ్ళకి బాగా హార్ట్ టచింగ్ అనేటువంటి సాంగ్ ఏది ఉంది? మీరు చాలా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా, ప్రతి ఛానల్లోనే ఇచ్చారు. అంటే ఆడిషన్స్ కాకుండా, అంటే మెగా ఆడిషన్స్ లో కాకుండా ఏదో అడగన సాంగ్ పేరు. పర్లేదు, ఏమడిగినా చెప్పినా నేను వింటా. ఓకే. చిన్న 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 సంగతులే
చిన్న 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 సంగతులే, చిన్న 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 స్వరగతులే, చిన్న చిన్న సరదాలు, చిన్నదాని చిన్న చిన్న సంశయాలు, విన్నవించు ఆశలు పలికిన సరిగమలు. ఏదో అడగనా, ఏదైనా అడగనా, మాటలతో అడగనా, మౌనంతో అడగనా. అంటే మీ లైఫ్లో మీరు ఇప్పటివరకు ఎవరన్నా ఏమన్నా అడిగారా? అంటే ఎలా? నాకు అర్థం కాలేదు. మీకు అర్థం కాలేదు అన్న దాంట్లోనే అర్థమైందని సంగతి నాకు అర్థమైంది. మీకు కూడా అర్థమైంది, మా మ్యూజిక్ కూడా అర్థమైంది. నిజంగా అర్థం కాలేదండి. ఏం లేదు, డైరెక్ట్గా ప్రపోజ్ చేసావని అడుగుతాం కదా, అదే ఎవరినైనా ప్రపోజ్ చేశారా? నేనా? లేదు, అసలు చేయను. మిమ్మల్ని ఎవరినైనా ప్రపోజ్ చేశారా? అంటే ఎలా ప్రపోజ్ చేశారు? నార్మల్గా ఏముందండి, ఇప్పటిదాకా మీకు ఎవరు చేయలేదా చెప్పండి? అలాగే అంతే. టాపిక్ నేనే కాదు, నా వైపు నాకే తేడా కొడుతుంది, నా మీదే వస్తుంది. నేను అడుగుతుంది ఇక్కడ నేను హోస్ట్, మీరు గెస్ట్ కాబట్టి మీరు చెప్పాలి. నేను గెస్ట్ కాదు, ఇక్కడ నేను గెస్ట్ అయినప్పుడు చెప్తాను. బేసికలీ ఏమో అంత సీరియస్ తీసుకోలేదు, అంటే కొంచెం అంటే జరిగినప్పుడు జరుగుతుంది. అంటే చెప్పిన వాళ్ళని సీరియస్ గా తీసుకోలేదా, చెప్పిన అంశాన్ని సీరియస్ గా తీసుకోలేదా, చెప్పిన వాళ్ళ వల్ల ఆ అంశాన్ని సీరియస్ గా? అంటే అది తీసుకునే ఏజ్ ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి కొంచెం ఐ వెయిట్ అండ్ ఐ డిసైడ్. ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఏజ్ అంత ఆలోచించే ఏజ్. అంటే ఎవరైనా ఇప్పుడు ఇన్ కేస్ మీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, లేకపోతే మిమ్మల్ని ఎక్కడన్నా చూసిన తర్వాత, సో మేఘనా ఓకే నా పార్ట్నర్ అయితే బాగుంటుందని ఫీలింగ్ కలిగినప్పుడు పర్ఫార్మెన్స్ చూసి అవ్వకూడదు, ఉన్నా లేకపోయినా ఇట్ షుడ్. అంటే బేసిక్ గా మిమ్మల్ని అక్కడే చూస్తారు కదా. అదే అర్థమైంది. సో బేసిక్ అప్పుడు ఏంటి పరిస్థితి? అట్లేం లేదు, ఐల్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ద కాంప్లిమెంట్స్. అట్లేం లేదు, ఐల్ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. ఓకే, ఎలా చెప్పినట్టు కాంప్లిమెంట్ గానే తీసుకుంటారంట. ఇప్పుడు వరకు ఎన్ని వచ్చినాయి అని కౌంట్ చేయొచ్చు? అలా ఏం కౌంట్ చేయలేదు అసలు, కూర్చుని ఎవడు కౌంట్ చేస్తాడు సూది అంతా, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. చల్ లేదు అంటే రాసి పెట్టినప్పుడు జరుగుతుందని. ఓ రాసి పెట్టడం జరుగుతుంది. ఓకే, టైం విల్ డిసైడ్. చిన్న ఏజ్ నుంచి మీరు స్టార్ట్ చేసేసారు పెర్ఫార్మెన్స్, షోస్ లో కూడా పార్టిసిపేట్ చేయడము. సో చాలా ఇంతకుముందు మాకు ఒక పెద్ద లిస్ట్ చెప్పారు, గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టమేమో. సో ఎస్విబిసిలో కానీ, నెక్స్ట్ జెమినీలో వచ్చినటువంటి బోల్ బేబీ బోల్ కానీ, అంటే అలాగే దూరదర్శన్లో వచ్చినటువంటి షోలో కూడా పార్టిసిపేట్ చేశారు కదా. సో ప్రతి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏది అంటే ఏంటి? ఈ రియాలిటీ షోస్ ఎలా అంటే ఒక మోటివేషన్ లాగా, అంటే గ్రోత్ మనం అంటే సింగింగ్లో అఫ్కోర్స్ ఇంప్రూవ్మెంట్ డెవలప్, బికాజ్ వాయిస్ ట్రైనర్స్ ఉంటారు, అంత పెద్ద వాళ్ళ ముందు పాడతాము, ఆ కాన్ఫిడెన్స్ ఏమంటారు అన్నీ నేర్చుకోవచ్చు. దెన్ బట్ ఏమంటారు ఇవన్నీ మోటివేషన్, ఇంకా 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 బాగా చేయొచ్చు, ఇంకా ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ప్రతి షో పాడడం ఇస్ గ్రేట్ ఆపర్చునిటీ అందరికీ, అప్కమింగ్ వాళ్ళకి కానీ, అప్కమింగ్ అనే కాదు ఎవరైనా, యాజ్ అ సింగర్, యాజ్ అ మ్యూజిషియన్ ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. సో అంటే చిన్నప్పటి నుంచి చదువు కాకుండా మ్యూజిక్నే నా కెరీర్గా ఎంచుకోవాలనేటువంటి ఆలోచన అప్పుడే ఉందా? కెరియర్ అంత ఆలోచించలే కానీ చిన్నప్పటి నుంచి ఎక్కువ మ్యూజిక్ అంటే చదువు వద్దు నాకు, జస్ట్ కెరియర్. అప్పుడు నాకు కెరియర్ అంటేనే ఏంటో తెలియదు కదా, సో ప్లానింగ్ ఉండదు, అంతే ఉండదు జస్ట్. బట్ అది మ్యూజిక్ లోనే ఏదో ఒక కాంపిటీషన్ తీసుకెళ్ళడము, పేరెంట్స్ ప్రోగ్రామ్స్ కి తీసుకెళ్ళడము, అన్ని రోజు ఏదో ఒకటి ఉంటుండే. సో మోర్ ఆఫ్ అంటే నా చిన్నప్పుడు స్కూల్ ఇటు సైడ్ కంటే ఇటు సైడే రోజు మ్యూజిక్ సైడే ఎక్కువ ఉంది కాబట్టి, సో అలా 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 ఫ్లోలో అలా అయిపోయింది అంతే. సో మీరు ఒక్కలేనా, మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ప్రస్తుతానికి నేను ఒక్కదాన్ని, ఉండేవాళ్ళు ముగ్గురు. ఓకే. ఈ మ్యూజిక్ జర్నీలో హర్డిల్స్ అనేవన్నటువంటివి ఫేస్ చేసే ఉంటాం ఖచ్చితంగా, అందులో అమ్మాయిగా ఖచ్చితంగా ఫేస్ చేస్తాము, చేయకుండా అయితే ఉండము. బట్ ఏమో అమ్మాయి అబ్బాయి అని కాదు కానీ నార్మల్గా మ్యూజిక్ అనే కాదు, ఇప్పుడు ఇండస్ట్రీ ఇది పురుషాధిక్య ప్రపంచం అని చెప్పి అందరికీ తెలిసిందే, ఆల్ ఆర్ యాక్సెప్టెడ్. సో కాదు అనడానికి దానికి అంటే అంటే ఏమో నేనైతే ఇప్పటిదాకా అలా ఫేస్ చేయలేదు. ఎలా ఫేస్ చేయలేదు? ఫీమేల్ మేల్ డిఫరెన్సియేషన్ నేనైతే ఫేస్ చేయలేదు. మేబీ మిగతా వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కాబట్టి. బట్ మ్యూజిక్ ఇండస్ట్రీ అనే కాదు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎక్కడైనా
హర్డిల్స్ అనేవి నేను అదే అన్న, హడ్డిల్స్ అనేటువంటి కామన్. అమ్మాయికి ఉండే హడ్డిల్స్ వేరు, అబ్బాయికి ఉండే హడ్డిల్స్ వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్. సో ఎవరికి వాళ్ళకి ఉంటాయి కాబట్టి అలా ఏమైనా మీరు ఫేస్ చేసినవి అంటే మేబీ అక్కడ దాకా వచ్చేదాకా తీసుకోలేదేమో, అంటే అక్కడ దాకా ఎప్పుడు నాకేమో అంటే ఏమో అంత ఫీమేల్ మేల్ అలా ఏం అవ్వలేదు నాకైతే ఎప్పుడు డిఫరెన్సియేషన్. బాగా చూసుకున్నాను, అంటే నా ఫ్రెండ్స్ కానీ నా సీనియర్స్ కానీ మ్యూజిషియన్స్ బాగా చూసుకుంటారు. సో యా అలా ఏం ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ యా మేబీ కొంతమంది. అంటే బ్యాడ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మ్యూజిక్ జర్నీలో? బ్యాడ్ మూమెంట్స్ అని చెప్పలేము, ఇప్పుడు పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ కూడా ఉంటది కాబట్టి. సో అందుకే అంటున్నా, ముందు నెగిటివ్ తెలుసుకుంటే బెటర్ కదా, జాగ్రత్త పడతారు జనాలు రాబోయేటువంటి రోజు. అలా ఏం లేదు, అంత నెగిటివ్ ఏం లేదు. నెగిటివ్ అంటే ఇప్పుడు మనం రిజెక్షన్స్ తీసుకుంటాం, అవి అంతకుమించి అది ఎవ్రీబడీస్ లైఫ్ లో ఉండాల్సిందే అది. సో అంటే ఫెయిల్యూర్స్ కానీ ఇనిషియల్ డేస్ కానీ స్ట్రగలింగ్స్ అవన్నీ అందరికీ ఉంటాయి కాబట్టి కోపం అంతే. వన్ డే అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఫ్లోలో చేస్తూనే ఉంటే ఇట్ విల్ కమ్ వన్ డే అంతే. ఏదైనా కానీ మ్యూజిక్ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. ఏదైనా అంటే మళ్ళీ ఏదైనా అంటే మళ్ళీ ఇంకా వేరే అర్థాలు ఏం తీసుకోవద్దు. లైక్ అంటే వర్క్ పరంగా మ్యూజిక్ పరంగా నేర్చుకోవడం, ఎంత కష్టపడి మ్యూజిక్ కోసం ఎంతైనా కష్టపడచ్చు. నేను ఆ ఉద్దేశాల్లో ఉంటున్నా. అదే మ్యూజిక్ కోసం ఇంకా ఎంతైనా కష్టపడచ్చు అనిపిస్తుంది మ్యూజిక్ విషయంలో. సో అందుకే ఇంకా అంటే బేసిక్ గా జనరల్లీ వింటూ ఉంటాము. సో అమ్మాయి కదా, నీకెందుకే ఇదంతా, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, కొంచెం ఆగచ్చు కదా, ఎందుకంత అగ్రెసివ్గా వెళ్తున్నావు మ్యూజిక్ లో, అవసరం అనేటువంటి మాటలు వింటూనే ఉంటాం. బేసిక్ గా మనకి సౌత్ ఇండియాలో అమ్మాయి గురించి ఖచ్చితంగా ఈ మాటలు మనం వింటాం. సో మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? సో నేను ఒకదాన్ని, నేను ఒకటే చైల్డ్ని మా పేరెంట్స్కి. సో మా పేరెంట్స్ కూడా అంటే జాబ్ చెయ్యి, చూసుకోవాలి కదా, ఇల్లు జాబ్ చెయ్యి, ఇల్లు అట్లా ఏం చెప్పలేదు చిన్నప్పటి నుంచి. అసలు చదువు పూర్తిగా అంటే ఇంకా ఏం ఎంబీఏ ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ ఏం చేయొద్దు, ఓన్లీ మ్యూజికే అంటే నేను కూడా ఫిక్స్ అయ్యా. అంటే చాలా మంది జాబ్ మ్యూజిక్ రెండు మేనేజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏమో నాకు ఏమన్నా కొంచెం ఫోకస్ అటు వెళ్ళిపోయినా ఇన్ని ఇయర్స్ కష్టపడింది పోతుంది కదా, అంటే సడన్ గా జాబ్ లోకి వెళ్ళిపోతే ఇంకంత ఇయర్స్ నాకు ఇంకా మ్యూజిక్ లోనే ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చేయలేదు. వాట్ ఎవర్ బ్యాండ్ కానీ లైవ్ పర్ఫార్మెన్స్ కానీ రికార్డింగ్స్ కానీ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఏది చేసినా జస్ట్ మ్యూజిక్ లో ఉండి ఐ విల్ ప్లాన్ అకార్డింగ్లీ ఎర్నింగ్ అని సంథింగ్ అని నేను కూడా ఫిక్స్ అయ్యా. మా ఇంట్లో కూడా సో మమ్మీ డాడీ ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయంలో. యా మమ్మీ కూడా జాబ్ చేసేది అకౌంటెంట్ గా, నా కోసం మానేసింది పుట్టాక నన్ను చూసుకోవడానికి. సో నన్ను అన్ని క్లాసెస్ కాంపిటీషన్స్ అన్ని మా డాడీ ఆఫీస్ అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇంకొకసారి ఏమన్నా పాట పాడతారా మాకు? షూర్. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రాసావే నా సావే, నేను సామి సామి అంటే నా పెరివిటి లెక్క సక్కంగుంది రసావే నా సావే, నీ ఎనకే అడిగెత్తంటే నీ ఎనకే అడిగెత్తంటే ఎక్కన కొడికి ఎక్కినట్టుంది రసావే, నీ పక్కన కూర్చుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుంది రసావే, నువ్వు ఎళ్ళే దారి సుత్తా ఉంటే గెరెగిండినట్టుంది రసావే నా సావే నా సావే రారా సావే బంగారు సామే ముసల సామే రోజుల సామే నా సామే రారా సావే బంగారు సామే ముసల సామే రోజుల సామే. సూపర్ అసలు. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 20 years అనుకోవచ్చా మీ మ్యూజిక్ జర్నీ? నాకు 20 years. మీకు 20 అంటే ఇంకా తక్కువ చేయలేదు, ఎందుకంటే 4th class లో స్టార్ట్ చేశారు కదా అని చెప్పేసి అని. నేను 4 years నుంచి నేర్చుకుంటున్నా. అంటే అప్పటి నుంచి మ్యూజిక్ స్టార్ట్ అయింది కదా మీ లైఫ్? అంటే ఇంకా ప్రాపర్ గా అంటే ఒక కొంచెం స్కూలింగ్ ఏజ్ లో ఓకే ఇట్లా నేర్చుకోవాలి, ఓకే ఇట్లా ఫోకస్ చేయాలి, ఇలా నేర్చుకుంటే అంత అప్పటిదాకా నార్మల్ గా ఏమంటారు క్లాసెస్ తీసుకెళ్ళి నార్మల్ బేసిక్స్ బాగా, తర్వాత శృతిలో ఇవి అంటే టెక్నికాలిటీస్ తెలిసే నాకు కొంచెం అంటే స్కూలింగ్ అప్పుడు. బట్ నేర్చుకోవడం 4 years. ఓకే, అంటే మీరు పెర్ఫామ్ చేసిన ఏజ్ వచ్చేసి మీరు 6th class లో ఉన్నప్పుడు? రియాలిటీ షో అంటే లేదు, 3rd class. పెర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇచ్చేసారు? నార్మల్ ఇప్పుడు రవీంద్ర భారతి త్యాగరాయ గంజబా అలా అంటే నార్మల్ బయట అట్లా అంటే 3rd 4th లో ఇచ్చాను. 3rd class 4th class అప్పటి నుంచి. దెన్ దూరదర్శన్ జర్నీ అంటే 5th class అలా అప్పటి నుంచి. సరే ఒక 10 years చేసుకుందాం, మరి 20 సంవత్సరాలు కాదు, మరి ఎక్కువ చెప్పినట్టు అయిపోతుంది. సో ఒక 10 సంవత్సరాల నుంచి మీరు స్టేజ్ షోస్ ఇస్తూ వస్తున్నారు కదా, సో ది బెస్ట్ కాంప్లిమెంట్ బాగా మీకు ఇప్పటికీ గుర్తుండిపోయేది ఏంటి? ఒకసారి
జీఏ హిందీ లిటిల్ జామ్స్ నేను స్కూల్ 8th 9th క్లాస్ అప్పుడు వెళ్ళాను మమ్మీతో ముంబై. సో అక్కడ నేహా కక్కర్, జావేద్ అలీ గారు, హిమేష్ రేష్మియా గారు, స్టూడియో రౌండ్ పాడాను, జియా జాలే పాడాను. అప్పుడు హిమేష్ రేష్మియా గారు వచ్చి మెడల్ వేసి ఇది మీ కారణం, దీనికి కారణం మీ అమ్మగారే కదా, మీ అమ్మగారికి ఈ మెడల్ అని. అప్పుడు మా అమ్మ ఫుల్ అసలు కళ్ళలో నీళ్ళు ఆనంద భాష, అంటే నేషనల్ లెవెల్లో బట్ అంటే స్టూడియో రౌండ్ దాకే వెళ్ళాను. బట్ దట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్. అంటే ముంబై వెళ్ళారు అంటే తెలుగు వాళ్ళకి ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, అంటే మూవీ ఇండస్ట్రీలో కూడా కొంచెం ఉంది, అంత ఇంపార్టెన్స్ ఎవరు కొంచెం తక్కువగా చూస్తారు తెలుగు వాళ్ళు అంటే. మీరు అక్కడ ఏమైనా అలా ఫేస్ చేశారా? లేదు అంటే ఒకటి అక్కడ అని కాదు, వాట్ ఐ బిలీవ్ ఇస్ ప్యూర్ లక్ ఒకటి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎందుకంటే బాగా పాడే వాళ్ళు ఉన్నారు, నార్మల్గా పాడినా యూ నెవర్ నో ఎవరు క్లిక్ అవుతారు, ఎవరికి ఛాన్స్ వస్తుంది, ఎవరు ఏ టైంలో ఎవరికి ఏం రాసి పెట్టింది, యూ నెవర్ నో. కాబట్టి ప్యూర్ లక్, టాలెంట్, అంటే కొంతమంది ఏమంటారు ఆల్రెడీ మ్యూజిక్ ఫ్యామిలీ నుండి వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్, లక్కీ పీపుల్. సో ఆల్ డిపెండ్స్ ఆన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఆర్ సంథింగ్, వాళ్ళ ప్రాక్టీస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఆల్రెడీ పెద్దోళ్ళు అంటారు గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కదా ఆవగించేంత అదృష్టం ఉండాలి అని. సో అక్కడ ముంబైలో కాకుండా ఆఫ్టర్ దట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమన్నా మీకు మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయా? ఇదే జీ సర్మప జీ తెలుగు అండి. అదే శ్రీనివాస్ గారు వచ్చారు, నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి. సో ఆయన చాలా టూ హంబల్, అంటే ఎక్స్ట్రాడినరీ, అంటే అసలు గాడ్, ఇంకా తోపెస్ట్ సింగర్ ఆయన మెచ్చుకోవడం. అండ్ కోటి గారు, శైలజ గారు, కాసర్ల శ్యామ్ గారు, చాలా బాగా అనిపించింది. అంటే ఇంకా దట్ ఈస్ లైక్ అ మోటివేషన్, ఇంకా బాగా పాడాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి. అంటే ఎప్పటి నుంచి మీరు జీ సరిగమపకి ట్రై చేస్తూ ఉన్నారు? చిన్నప్పటి నుంచి నార్మల్గా అన్ని రియాలిటీ షోస్కి ఆడిషన్స్ ఇచ్చి అలా ట్రై చేయడమే. ఇప్పుడు నేను పాడిన షోస్ కానీ ఏవైనా ఆడిషన్స్ ఇచ్చి ట్రై చేసి అలా సెలెక్ట్ అవ్వడమే. సో ఈ ఇయర్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను లక్కీలీ. అండ్ థ్యాంక్స్ టు శివ అన్న, అరుణ్ అన్న అండ్ శ్రీకాంత్ అన్న. అంటే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ట్రయల్ ఫర్ జీ సరిగమప? లేదు, అంటే చిన్నప్పుడు నేను ఇప్పుడు కూడా, అంటే ఎలా చెప్పాను, 2008లో కూడా ఇచ్చాను. యాక్చువల్ నా దగ్గర మా అమ్మ బ్యాచెస్ దాచిపెట్టి ఉంచింది. అంటే సాహితీ చాగంటి అక్క, హరిణి అక్క అప్పుడు పాడుతున్నప్పుడు, నేను అప్పుడే 4 years అప్పుడు ఆడిషన్, అలా ఊరికే మా అమ్మ తెలుస్తుంది కదా, అంటే నార్మల్గా అవగాహన కోసం అన్నిటికీ ఏదో ఉంటే అన్నిటికీ తీసుకెళ్లేదు మా అమ్మ. ఇది పాడగలదా, ఏం లేదు పాడుతుంది అన్ని తీసుకెళ్ళి. సో 2008 నా దగ్గర ఉంది, 2009 అలా బ్యాచెస్. సో అన్ని రియాలిటీ షోస్ అన్ని ట్రై చేసి ఈ ఇయర్ లక్కీగా సెలెక్ట్ అయ్యాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ట్రైల్ అనే చెప్పుకోవాలి? అలా లేదు, ట్రై చేశాను, ఇంతకు ముందు కూడా ట్రై చేశారు. అంటే మీరు మోస్ట్లీ ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ సాంగ్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు? కైండ్ ఆఫ్ కాకుండా, అంటే చిన్నప్పటి నుంచి బాగా పాడిన సాంగ్స్ ఉంటాయి కదా, ఎవ్రీ స్టేజ్ వన్ గో టు సాంగ్ ఉంటుంది, అలా అవి కాన్ఫిడెంట్ ఉన్నాయి పాడేస్తాను. దెన్ వాళ్ళు అడుగుతారు జానర్స్, ఫాస్ట్ బీట్ ఒకటి, మెలడీ, క్లాసికల్ ఒకటి టెస్ట్ చేస్తారు అలా. సో అలా. అంటే ఇప్పటి వరకు మీరు బాగా పాడాను, నేను చాలా కాన్ఫిడెంట్ అన్న పాట ఏం పాట అయితే ఇది? అలా అని కాదు, అంటే ఇప్పుడన్నా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న పాట మేము పాడతాము. ఆనతి నియరా హరా అని ఒక సాంగ్ ఉంటుంది, ఆనతి నియరా హరా ఒక సాంగ్. ఇంకా నేను ఏ ఆడిషన్ పాడతాను, ఈ స్టోరీ చెప్పేసి పాడదామని. సో ఇంకా ఏ ఆడిషన్ వెళ్ళినా, ఏ షో వెళ్ళినా అదే, ఇంకా అందరికి చిరాకు వచ్చేసి ప్లీజ్ నువ్వు అది మాత్రం నువ్వు పాడకు ప్లీజ్ అనేదాకా తెచ్చుకున్నాను ఆ సాంగ్. ఆనతి నియరా హరా సన్నుతి సేయగా సమ్మతి నియరా దొరా సన్నిధి చేరగా ఆనతి నియరా హరా సన్ను
తీసేయగా సమ్మతినియరా దొరా సన్నిధి చేరగా ఆనతినియరా హరా సూపర్. సో మరి మా ఈ పాట తప్ప నువ్వేం పాడినా మేము వింటామని అక్కడ దాకా తెచ్చుకున్నానని చెప్పారు కదా, నెక్స్ట్ ఈ పాట తర్వాత ఏ పాట పాడడం స్టార్ట్ చేశారు? ఇంకా వాళ్ళు ఇచ్చిన సాంగ్సే పాడుతున్నాను నేను, ఇంకా నా సైడ్ నుంచి. సో వెళ్ళి పాట పాడదే ఆడిషన్స్ ఇచ్చినప్పుడు నేనేమి పాట పాడను, మీరు ఏది చెప్తే అది పాడతాను. ఫస్ట్ ఇదే పాడతా అన్న ప్లీజ్ వద్దని వాళ్ళు వేరే. ఇంకా సో ఇప్పుడేం పాట స్టార్ట్ చేస్తున్నారు మరి ఆడిషన్స్ ఇచ్చినప్పుడు? అంటే సరిగంపాలు అదే అన్నారా, నువ్వు ఆనతి నీరా పాట పాడద్దు ఇంకేదైనా పాట పాడు? వాళ్ళే ఇస్తారు సాంగ్స్. సో ఓకే, ఆడిషన్స్ కూడా? ఆడిషన్స్ మేమే పాడతాం. అదే అన్నా, యూ సెడ్ ఆడిషన్స్ కి అయితే నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఉన్న పాట పాడతాము ఎవరైనా సింగర్స్. సో నేను ఆనతి నీరా పాట పాడాను అన్నారు కదా, సో వాళ్ళు ఆ పాట పాడద్దు అనే దాకా వచ్చారు జడ్జెస్. సో ఇప్పుడు నెక్స్ట్ దాన్ని రీప్లేస్ చేసే పాట ఏంటి? రీప్లేస్ ఏం లేదు, బట్ వాళ్ళే అడిగారు. అంటే ఏదైనా ఫోక్ పాడు, ఏదైనా వెస్టర్న్ పాడు, ఏదైనా క్లాసికల్. సో అలా జానర్ బట్టి ఇంకా వాళ్ళు ఈ పాట వచ్చా అని అడుగుతారు, వస్తే పాడమంటారు, లేకపోతే దాని ఆల్టర్నేటివ్ అలా. అంటే మా గొంతులో ఎలా పలుకుతుందా, ఎట్లా పాడుతున్నాం అది అనలైజ్ చేయడానికి అడుగుతాం. ఓకే, సో అలాగా వాళ్ళు మిమ్మల్ని అడిగి ఆ పాట మీకు రాకుండా ఉన్న సందర్భం ఏమైనా ఉందా? రాకపోతే వేరే అలాంటిదే ఇంకో సిమిలర్ సాంగ్ అడగడమో, ఆర్ మాకు వచ్చింది పాడడము, ఆర్ అంటే ఆడిషన్స్ లో అసలు ఏమంటే రిపీట్ చేయమంటారు మహా అయితే. సో పాడిచ్చి రిపీట్ చేయమంటారు, అసలు ఇంకేం ఆప్షనే లేకపోతే అట్లా. అసలు మీకు ఏ జోనర్ అంటే ఇష్టం బాగా? అలా చెప్పలేము యాక్చువల్లీ. క్లాసికల్ ఇష్టం నాకు, బాగా వింటా. సో మరి క్లాసికల్ సాంగ్ ఏదైనా మాకు వినిపించచ్చు కదా, మీరు వినడమే కాకుండా. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. సూపర్. సో కమ్ టు జీ సరిగమప, ఆ జర్నీ ఎలా ఉంది? చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ పాయింట్ శివ అన్న చెప్పాను కదా, వాయిస్ ట్రైనర్స్ మాకు శివ అన్న, అరుణ్ అన్న అండ్ అలాగే శ్రీకాంత్ అన్న. చాలా అంటే సొంత పిల్లల్లా చూసుకుంటారు మా అందరినీ, అంత డౌన్ టు ఎర్త్, అంత హంబుల్. వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవచ్చు, బిహేవియర్ పరంగా కానీ, మ్యూజిక్ టెక్నికాలిటీస్ కానీ, చాలా సొంత అన్నల్లా ఉంటారు. సో జనరల్లీ వింటూనే ఉంటాం, ఫిలిం ఇండస్ట్రీలో భాగమే మ్యూజిక్ ఇండస్ట్రీ కూడా. సో ఎవరైనా ఎదగాలి అని అంటే కనుక ఖచ్చితంగా ముఖ్యంగా ఈ మధ్యగా అబ్బాయిలకు కూడా అది ఆపాదిస్తోంది అని అంటున్నారు, సో అప్లికబుల్ అవుతోంది అని అంటున్నారు. సో అమ్మాయిలకు కూడా ఫస్ట్ నుంచి ఉంది. సో ఏదైనా కానీ వాళ్ళకి ఫేమ్ కావాలన్నా, ఛాన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది చేయాలి. ఎవరైతే ఆపోజిట్లో హైయర్ పొజిషన్స్లో ఉంటారో సో వాళ్ళు చెప్పింది చేయాలంటే, అలాంటి బ్యాడ్ వర్స్ట్ వియర్డ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఇప్పటిదాకా లిటరలీ ఏం లేదు, డైరెక్ట్గా అడుగుతారు కదా, కమిట్మెంట్ ఇస్తావా అని అడుగుతారు అమ్మాయి అని అంటే. సో మ్యూజిక్ అంటే ఫిలిం ఇండస్ట్రీలో భాగమైనటువంటి మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా అది ఉందని చెప్పేసి అని టాక్ బయట. వాట్ యూస్ ఆ మ్యూజిక్ ఇండస్ట్రీ అని కాదు, ఇప్పుడు బయట సొసైటీలో ఏ ఇండస్ట్రీలో అన్నా డిపెండ్స్ ఆన్ పీపుల్. అలాంటి పీపుల్ ఉన్నారా అంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయిందా? లేదు, అసలు అవ్వలేదు. నాకున్న హయ్యర్ అథారిటీస్ నాకు ఎప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటారు.
చెప్పాను కదా సొంత పిల్లలా చూసుకుంటారు. ఇప్పటిదాకా అలాంటి వాళ్ళ దగ్గర మేబీ నేను వెళ్ళలేదేమో, అంటే మేబీ. సో ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇంకా అవ్వలేదు. సో అవద్దని అంటే ఎవరికి అవ్వకూడదు, బట్ మీకు అవ్వలేదు, దట్ సో హ్యాపీ. ఇకపై కూడా అవ్వకూడదని నేను మ్యూజిక్ ఇండస్ట్రీ అనే కాదు కానీ ఇంకా ఏ ఇండస్ట్రీలో అలాంటి ఎక్కడ లేదనడానికి లేదు, ప్రతి ఇండస్ట్రీలో ఉంది. అటు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ లో కావచ్చు, ఐటీ ఇండస్ట్రీలో కావచ్చు, ఇట్స్ ఎవ్రీవేర్. I'm glad I'm surrounded by good people. సో జీ సరిగమప పెర్ఫార్మెన్సెస్ లో మీరు బెస్ట్ కాంప్లిమెంట్స్, మీకు బాగా హార్ట్ టచింగ్ అనేటువంటి కామెంట్స్ ఏంటి, ఆ సాంగ్ ఏంటి? యాడికే వాడాను. సో నాకు ఎప్పుడు అంటే ఒకటే జానర్ తిని ఒక్కటే పాడగలదు, ఒకటే జానర్ స్టిక్ అవ్వడం కూడా ఇష్టం లేదు నాకు. అన్ని వెస్టర్న్ కానీ క్లాసికల్ కానీ మెలడీస్ కానీ అన్నీ నేను నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, మాడ్యులేట్ చేయగలగాలి ఉన్న గొంతుతో, అలా ఉండేది. సో యాడికే ఏ పాట ఇచ్చినా ఏ జోనర్ లో ఇచ్చినా నేను పాడగలుగుతాను. అయ్యో జస్ట్ ట్రై చేస్తాను. ఆ థాట్స్ లో మీరు ఉన్నారంటున్నా, అన్ని పాడాలని నాకైతే. సో యాడికే అని కడలి మూవీ నుంచి పాడాను, దానికి మెచ్చుకున్నారు, చాలా మెచ్చుకున్నారు. మరి పాడాలి కదా, అక్కడ మేము రికార్డెడ్ లో ఇక్కడ లైవ్ లో వినాలనుకుంటున్నాం. మనసే తెరి చేసావే యాడ నుంచి నీ వాచావే యాడికే యాడికే నన్ను తీసుకెళ్తావు నీతో పాటే యాడికే యాడికే రావాలి నీతో పాటే యాడికే రాను నీతో పాటే ముల్లో పువ్వు పోయే దారేదైనా నిన్నే నమ్మి వచ్చానే అడవి కుర్రవాణి ఒక గొర్రె పిల్లలాగా నీ వెంటే వస్తున్నానే ముల్లో పువ్వు పోయే దారేదైనా నిన్నే నమ్మి వచ్చానే అడవి కుర్రవాణి ఒక గొర్రె పిల్లలాగా నీ వెంటే వస్తున్నానే యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే. సూపర్. సో ఏ జోనర్ నుంచి ఇచ్చినా సాంగ్ పాడాలనేటువంటి ఆలోచనలో మీరు ఉన్నారు. అంటే మీకు పర్టికులర్గా నాకు ఈ జోనర్ బాగా నచ్చింది అంటే ఒక్కొక్క సాంగ్ సింగర్ వాయిస్కి ఒక్కొక్కటి బాగా సూట్ అవుతుంది. అలాగా మీకు ఈ జోనర్ అయితే చాలా బాగుంది, నీ వాయిస్ చాలా సూటబుల్గా ఉంది అని చెప్పేసి ఏమన్నా ఉందా? అంటే కొంతమంది క్లాసికల్ అంటారు, కొంతమంది వెస్టర్న్ అంటారు, కొంతమంది మెలడీస్ అంటారు, ఆపోజిట్ చెప్తుంటారు. సో ఇందుకే మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ నేను క్లాసికల్ ఆ రూట్స్ నుండే నేను వెస్టర్న్ నేర్చుకోవడము, అర్థం చేసుకోవడము, మెలడీస్ అర్థం చేసుకోవడము, దీని రూట్ ఇదే కాబట్టి ఐ కన్సిడర్. బట్ అంటే అందరినీ కన్సిడర్ చేస్తున్నారు అందరూ అంతే, అంటే అన్నీ మీకు పాజిటివ్గానే అనమాట తీసుకునేది. సో ఒక కాంపిటీషన్లో మనం అన్ని జోనర్స్లో పాడాలి. సో డ్యూయట్స్ పాడాలి, మెలోడీస్ పాడాలి, ఫాస్ట్ బీట్ పాడాలి. ఇప్పుడు అంటే ఒక హై పిచ్ ఉండేటువంటివి సాంగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో అలాగా ఒక్కొక్క జోనర్ నుంచి మీకు కొంచెం టఫ్గా అనిపించినటువంటిది ఏదన్నా ఉందా సాంగ్? ఫస్ట్ సాంగ్ ఏదో అడగను, అది నన్ను ఇవ్వమంటే నేను ఇచ్చేదాన్ని కాదేమో, అంటే నేను లిస్ట్లో అది ఇచ్చేదాన్ని కాదేమో, వాళ్ళు ఇచ్చారు కాబట్టి పాడాను, లేకపోతే వాళ్ళంతా ఎంకరేజ్ చేసి పుష్ చేసి పాడుతావు నా మీద నాకు నమ్మకం కంటే వాళ్ళకే నా మీద ఎక్కువ నమ్మకం. హనుమంతుడికి ఆయన మీద ఆయనకి నమ్మకం ఉండదంట, పక్కన వాళ్ళు పుష్ అప్ ఇవ్వాలి. పాడతావు ఇది అమ్మో అనుకుని ఇంకా చాలా పుష్ చేశారు, అన్ని నేర్పించారు, సో అందుకే పాడగలిగా, లేకపోతే సో డ్యూయట్ విషయానికి వచ్చేస్తే మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చినటువంటి పాట ఏంటి జీ సరిగమప నుంచి? అయితే డ్యూయట్స్ అంటే నేను జయబాలయ్య పాడాను, నెల్లూరి నరజాన పాడాను, తిల్లానా 3 కరెక్షన్స్ చెప్పారు, మెచ్చుకున్నారు. సో అంటే దేనికి నెగిటివ్ కామెంట్స్ తక్కువ వచ్చాయి ఈ 3 సాంగ్స్లో? 3 పాజిటివ్గానే చెప్పారు నాకు. అంటే ఒక్కొక్క దానికి ఇక్కడ కొంచెం సర్చ్ చేస్తే ఒక తప్పు చెప్పడము, ఇంకో సాంగ్ అలా నెల్లూరి నరజానకి తక్కువ వచ్చినాయి. ఓకే, అంటే
ఏమంటాం కరెక్షన్స్ అనేటువంటి తక్కువ వచ్చాయి నెల్లూరు నెరజానికి. సో ఏదైతే ఎక్కువ కామెంట్స్ వచ్చి నాకు ఆ పాటే కావాలి, జై నాకు ఆ పాట కావాలి అయితే. ఎందుకంటే కరెక్షన్స్ చెప్పిన తర్వాత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. కరెక్ట్ 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 కరెక్ట్. किया किया जादू किया दिया दिया दिल दे दिया मैया मैया मामा मिया अय्या बालैया तिया तिया कारा लया रया रया मारा लया तया 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 रया अय्या बालैया होयरे होया मुदुला मावैया कोबरी काया कोटना बावैया होयरे होया मुदुला मावैया कोबरी काया कोटना बावैया कतुले दोसे कृष्ण देवराया कళ్ళ दोसे से कृष्णुडటి మాయా మతుగా సూతే పోయినది సోయా ముత్తంగా నీకే నేను పడిపోయా ఏ కాళ్ళ గజ్జ కంకాళ్ళయ్యా బిగు సుక్క ఎలగాళ్ళయ్యా కళ్ళు కదిపిస్తే పే అబ్బాయా యా 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 జై బాలయ్య యమ కిర్రెక్కుతానంటో తస్సాదియా యా 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 జై బాలయ్య యమ కుర్రా లెక్కలేమో సయ్యా సయ్యా. డ్యూయట్ పాడిన వాళ్ళల్లో మీకు గట్టి కాంపిటీషన్ ఇచ్చిన మేల్ సింగర్ ఎవరు? డూయట్స్ నేను పాడింది మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన మానస విషయం మాత్రం ఇక్కడ తీసుకోవాలి, అందుకే మేల్ సింగర్ అడిగాను నేను. మేల్ సింగర్ మోహన్ అన్న బాగా పాడతారు. ఓకే, ప్రస్తుతానికి మీరు మోహన్ తో పాడుతున్నారు కాబట్టి మోహన్ పేరు లేదు లేదు పాడేశాను ఆల్రెడీ. ప్రస్తుతానికి మేము కాంపిటీషన్ లో కలిసి ఉన్నాము. అదే అంటున్నా, కలిసి ఉన్నారు కాబట్టి కాంపిటీషన్ లో ఆయన పేరు తీసుకొచ్చారా అంటున్నా, లేకపోతే తీసుకురారు? అంటే నాకు కాంపిటీషన్ ద్వారా తెలుసాడు మోహన్ అన్న, నాకు ఇంతకుముందు తెలియదు. ఈవెందో ఇంక వేరే వాళ్ళతో కూడా పాడారు కదా మోహన్ తోనే కాకుండా, సో అట్లా అంటున్నా. మేల్ సింగర్ ఆయన ఒక్కరే ఉన్నారు ప్రస్తుతం కాంపిటీషన్ లో. మీరు పాడిన వాళ్ళు మోహన్ కాకుండా ఇంకా ఉన్నారు కదా ప్రస్తుతం కాంపిటీషన్ లో. ప్రస్తుతానికి కాంపిటీషన్ లో ఆఫ్టర్ స్కూటింగ్ మిగిలిన బాయ్ ఒక్కడే తను. అవును, కాకపోతే మీరు ఓన్లీ మోహన్ తోనే కాకుండా ఓవరాల్ ఆ షోకి సంబంధించి కనుక చూసుకుంటే మోహన్ తో కాకుండా ఇంకా వేరే వాళ్ళతో కూడా పాడినట్టున్నారు కదా అంటారు. తుషార్ తో పాడాను. యా తుషార్ ప్రస్తుతానికి కాంపిటీషన్ లో ఉన్నాం కదా అని మోహన్ వేరే అంటున్నారు. తను ఒక్కడే ఉన్నాడు మేల్, సో అందుకే. అంటే ఓవరాల్ షో గురించి మాట్లా అట్ ప్రెసెంట్ అని కాకుండా ఇద్దరు అలా అయితే ఇద్దరు, సాత్విక్ కూడా ఉన్నాడు, తుషార్ ఉన్నాడు. సో అందుకని నేను ఓవరాల్ షో గురించి మాట్లా. ఓకే ఓకే ఓకే. సో డ్యూయట్ పాడినటువంటి పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? బెస్ట్ ఎక్కువ కాంప్లిమెంట్స్ అంటే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చినటువంటి సాంగ్ ఏంటి? కన్నులతో చూసేది గురువా నేను మాంజా పాడాము, అది ఎక్కువ మెచ్చుకున్నాను. ఆపోజిట్ జెండర్ తో పాడింది ఏ పాట వచ్చింది? చెప్పాను కదా, తిల్లానా తిల్లానా నెల్లూరు నడిజానా అంతే. ఇంకోటి ఏదో 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 నాలో పులకింత కరిగే. 3 songs పాడాను అంతే మేల్తో అయితే. సో అలాగే ఈ మధ్య కాలంలో టీనేజ్ వాళ్ళకి అంటే యూత్ కి బేసిక్ గా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ బాగా నచ్చుతుంది. సో మీ లిస్ట్ లో అలా ఏదైనా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఉందా? లేదండి, అన్ని హ్యాపీ మూమెంట్స్ లో ఉన్న. హ్యాపీ అని కాదు, అట్లేం లేదు. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ పర్టికులర్ గా ఏమంటారు మై లవ్ ఇస్ గాన్ అలా అలాంటివి ఉండవు. ఏమైనా ఏదన్నా అంటే ఏదో ఒక సాడ్ సాంగ్స్ ఉంటాయి, చాలా ఉన్నాయి కదా మనకి పాటల విషయాల్లో. అందుకని అట్లా అలా ఏమన్నా అంటే ఆ జోనర్ లో ఏమన్నా ఎప్పుడైనా సాంగ్ పాడారు? ఎప్పుడైనా మీరు పాడుకున్నారా? లేదు, బాధలో ఉన్నప్పుడు జస్ట్ వింటాను, నేను పాడను, జస్ట్ వింటాను. హ్యాపీగా ఉన్నప్పుడు పాడతాను. అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అని సాడ్ సాంగ్స్ అని కూడా మనకి ప్లేలిస్ట్లు వస్తూ ఉంటాయి మ్యూజిక్ యాప్స్ లో. అలా ఏదన్నా ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఏదన్నా ఉందా మీ లిస్ట్ లో? లేదు, అలా తీసుకోవాలా వేరే అదే ఒకటి ఉంటుంది. ఇట్లా హ్యాపీ మూమెంట్స్ కి సాంగ్స్ సాడ్ అట్లేం లేదు. నామది పువ్వది అలా ఏం లేదండి, అసలు లేదు. కానీ దానికి మస్తు వైబ్ అవుతారు కదా బేసిక్ గా, అందుకని లవ్ మీరు చెప్పినట్టు మై లవ్ ఈస్ గాన్ దానికి కూడా బాగా వైబ్ అవుతారు. సో అలా. సో ఫైనల్ గా ఒక పాట పాడితే మనం ఇంటర్వ్యూ ఎండ్ చేద్దాం. ఏ పాట పాడతారు? కన్నులతో చూసేది గురువా. లేదు, మాకు మంచి వైబ్ ఇచ్చే పాట పాడుతున్నా నాకు. ఓకే. హలో రాక్ స్టార్ ఐఎమ్ యువర్ ఏంజల్, అరే ఓ రాక్ స్టార్ ఐఎమ్ సింగిల్, మిస్టర్ రాక్ స్టార్ అవుదా మింగిల్, చల్ చల్ రాక్ స్టార్ చేద్దాం జింగిల్, ఓకే అనరా ఓ కళాకారుడా, ఉండే గర్ల్ ఫ్రెండ్ ఉండి పండగ చూసి బ్రేకప్ అయిపోదా, autos uma corta
Altos uma cantar rockstar ni style colai corta. Altos uma corta. Altos uma corta. Altos uma cantar rockstar ni style colai corta. సూపర్ మేఘ్నా నాయుడు. సో మీ మ్యూజిక్ కెరీర్కి ఆల్ ది బెస్ట్. అలాగే మీరు లిరిక్స్ కూడా రైటర్గా కూడా ట్రై చేస్తున్నాను అమ్మో లేదు లేదు ట్రై చేయట్లేదు అంటే ఒక ఆలోచన ఉంది. సో ఆ ఆలోచనకి Try మీరు చేద్దాం. ఇంకా నీరు పోసి అదొక చిన్న మొక్క కాస్త అలా వృక్షం అవి ఫీమేల్ లిరిసిస్ట్ కూడా ఫిలిం ఇండస్ట్రీలో మ్యూజిక్ ఇండస్ట్రీలో కావాలి కాబట్టి ఉండాలి కాబట్టి మీరు కూడా ఆ స్థాయి దాకా చేరాలి. ఎటువంటి హడ్డిల్స్ లేకుండా అంటే ఉన్నా ఓకే అధిగమించి మీరు ముందుకెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.